అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. శరీర పుష్టి కోసం రకరకాల ఆహారాలు తీసుకుంటారు. కొంతమంది శాకాహారం తీసుకుంటే కొంతమంది మాంసాహారం తీసుకుంటారు. ఆ మాంసాహారంలో కూడా భిన్నమైన మాంసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా క్రాక్ సినిమాలో కూడా ఆహారాన్ని గురించి చెప్పారు. అదే గాడిద నెత్తురు. నిజంగా ఆ గాడిద నెత్తురికి అంత బలం ఉంటుందా? దానివల్ల ప్రత్యేకమైన శక్తి ఏమైనా వస్తుందా? అసలు ఎందుకు ఆ గాడిద నెత్తురు తాగుతారు అనే విషయాలు తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన అనుభవం ఉన్న వ్యక్తి అయితే కావాలి. అప్పట్లో నిత్యం ఆ గాడిద నెత్తురు సేవిస్తూ మంచి అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఒకరున్నారు. ఆ సినిమాలో కూడా ఆ సినిమా క్యారెక్టరైజేషన్ కూడా గొప్పగా చూపించిన వ్యక్తి అతనే కటారి కృష్ణ. పరిచయం అక్కర్లేదు, కానీ ఇతను ఇప్పుడు కూడా ఒక సామాజిక వర్గంలో పెద్ద ఆయనని పిలుచుకుంటారు. నేరుగా ఆయన అనుభవాలే తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ చేస్తుంది. మనతో పాటు ఉన్నారు కటారి కృష్ణ. అసలు ఆ గాడిద మాంసం, ఆ నెత్తురు అట్లా తీసుకోవడం వల్ల వచ్చే శక్తి ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే. చాలా రోజులు అవుతుంది కలిసి. చాలా ఏంటి క్రాక్ సినిమాలో ఒక సీన్ అయితే పెట్టడం జరిగింది. గాడిద నెత్తురు తాగి కొద్దిసేపు పరిగెత్తి ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది అన్న విధంగా కూడా చూపించడం. అందులో వాస్తవం ఎంత ఉంది, నిజం ఎంత? అసలు నిజంగా గాడిద నెత్తురు తాగితే ఆ విధంగా ఉంటుందా? వాస్తవమే. కంపల్సరిగా నేను చాలా కాలం నుంచి నెత్తురు తాగటం, నెత్తురు మాంసం తినటం అదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అంత మటుకు ఎలాగా గాడిద నెత్తురు తాగి కొద్దిసేపు పరిగెత్తారు, వాకింగ్ నిజంగా చేస్తా. పరిగెత్తకపోతే ఏమవుతుంది? మామూలుగా స్టక్ అవుతుంది. మామూలుగా నెత్తురు నోటితోటి తాగితే కడుపులోకి వేడి ఉంటుంది. అట్లా కాకుండా విడిగా తాగితే అది ఆరిపోయి ఉంటుంది, గడ్డబట్టిద్ది. అందువల్ల ఏంటంటే ఇబ్బంది జరిగిద్ది. ఇప్పుడు ఆ సినిమాలో క్రాక్ సినిమాలో చూపించారు గాడిద నెత్తురు ఒక గిన్నెలో తీసుకొని తాగటం. అది అంటే నిజంగా అలా కాదా తాగేది? తెలియని వాళ్ళు అట్లా తాగుతారు. మామూలుగా అయితే గొంతు చేసినప్పుడు గొంతుతో కరిపించుకొని, నోటితో కరిపించుకొని తాగితే ఆ వేడి మీద కడుపులోకి వెళ్ళిపోద్ది. బాడీకి ఏమి ఇబ్బంది జరగదు. అది తాగితే కొద్దిగా స్టక్ అయింది, ఆరిపోయిన తర్వాత గడ్డ అయిపోద్ది. అది తాగుతుంటారు, అది కొద్దిగా కరెక్ట్ కాదు. అది అంటే నేరుగా కోసినప్పుడు దాన్ని తాగాలి, అప్పుడే మనం బాగుంటుంది అంట. బాగా ఉంటుంది. ఏంటి ప్రత్యేకత ఏముంటుంది అంటారు గాడిద నెత్తురు? మామూలుగా అది ఎప్పుడు ఏంటంటే బాడీ ఎప్పుడు కూడా దానికి అలవాటు ఉన్నోళ్ళు అయితేనే స్టామినా ఉంటుంది. మాంసం, నెత్తురు రెండు తాగితే వాకింగ్ చేసే సర్క్యులేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో తాగుతుంటాం. కాకపోతే ఆ సినిమాలో వాళ్ళు బాగా మొద్దుబారిపోతారు, ఎంత కొట్టినా దెబ్బలు తగలు అన్న విధంగా కూడా చూపించారు. నిజంగా వాస్తవం ఉందా? వాస్తవమే. ఎలాగా? అది ఒకరోజు 2 రోజులు తింటే పెద్ద పని చేయదు. కంటిన్యూషన్గా ఎప్పటి నుంచో తాగుతూ ఉంటే బాడీ హార్డ్గా ఉంటుంది. సినిమాలో బ్రూస్ లీ ఎట్లా ఫైట్ చేసేవాడో ఆ విధంగా బాడీ అంత గట్టిగా ఉంటుంది. ముఖ్యంగా అసలు ఈ గాడిద నెత్తురు కానీ మాంసం కానీ ఎక్కువ ఎవరు తీసుకునేవాళ్ళు? అది ఎక్కువగా చీరాల వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు. ఎందుకు? ఇప్పుడు అది చెప్పటం అనేది పద్ధతి కాదు. అది ఇప్పుడు నేనుగా చెప్పడం బాగుండదు. నా వరకు నేను నా బాడీ స్ట్రాంగ్ ఉండేదానికోసం నేను తినేవాడిని. నిజంగా అంత మీకు అనిపించేదా మామూలుగా ఉండకుండా అది తీసుకోవటం వల్ల, ఆ నెత్తురు తీసుకోవటం వల్ల, మాంసం తీసుకోవటం వల్ల గట్టిగా? ఇప్పటి వరకు నా వయసు 77 దాకా ఉంది. నేను దరిదాపుగా నాకు తెలిసిన కాడి నుంచి నేను మాంసం తింటానే ఉన్నాను. ఆ బాడీ స్టాండర్డ్ ఉంది ఇప్పటి వరకు కూడా, దేవుడి దయ వలన. ఇప్పటి వరకు దాన్ని కంట్రోల్ చేసుకుంటానే వస్తున్నా. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకునే విషయాల్లో 2 విషయాలు చెప్పారు. ఒకటి గాడిద నెత్తురు తీసుకోవడం, ఒకటి మాంసం. ఒకటి గాడిద నెత్తురు తీసుకున్న తర్వాత కామన్గా ఫస్ట్ గాడిద నెత్తురు తీసుకునే దగ్గర నుంచి అది డైజెస్ట్ వరకు చేయాల్సింది ఏం చేయాల్సి ఉంటుంది అంటారు?
అంటే గాడిద నెత్తురు మీరు తీసుకుంటారు, తర్వాత ఏదైనా చేయాలా? అలా సినిమాల్లో పరిగెత్తారు. వాకింగ్ చేసుకోవాలి, ఆ. వాకింగ్ చేయాల్సిందే, వాకింగ్ అది పోవాల్సిందే. ఎందుకని ఆ వాకింగ్ ఎందుకు చేయాలి? బాడీ తొందరగా కరిగిపోవటానికి, హీట్ 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 అయితే కరిగిపోవడానికి, తొందరగా కరిగిపోవడానికి. వాకింగ్ ఏనా లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు అది? వాకింగ్ చేసుకోవచ్చు, ఇక మామూలుగా కుస్తీలు పట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. బాడీలో హీట్ రావాలా, హీట్ వచ్చి కట్ బాడీలోకి తయారైపోవాలి, అంతా సెట్ అయిపోవాలి. ఎంతసేపు చేయాల్సి ఉంటుంది సుమారు? మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పావు లీటరు తీసుకున్నారనుకోండి, ఒక లీటర్ తాగొచ్చు. ఎంతసేపు చేయాలి లీటర్కి? 1 అవర్ వాకింగ్ చేసుకోవచ్చు. 1 అవర్ వాకింగ్ చేసి బాడీని హీట్ చేసి, ఇంకా అంతేనా? ఇంక దేనికైనా ఉపయోగపడుతుంది అది? బాడీ ఇంటి బాడీకి కరిగిపోద్ది కదా, అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు మాంసం తీసుకుంటే మాంసాన్ని అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మాంసం ఉండబెట్టుకొని మామూలుగా కండం అనేది పెద్దగా ఇది కాదు, పక్కన సెరుగులు ఇవి ఉంటాయి, సిగురు నేర్పు వెనుక, అది మోకాళ్ళకి బాగా పనిచేస్తుంది సిగురు. మాంసం అంటారు అందరూ ఎక్కువగా, మాంసం కాదు, సిగురు. పక్క ఎనికలు ఉంటాయి, ఆ పక్క ఎనికలు తీసుకొని ఆ ఎనికల్ని మింగకుండా మొత్తం నవిలి మింగేసేయాల. మోకాళ్ళు, బాడీ స్టామినా అన్నీ రకంగా బాగుంటుంది. అంటే పాత రోజుల్లో వినేవాళ్ళం ఆ గాడిద నెత్తురు మాంసం తీసుకోవటం వల్ల ఏదైనా నెమ్ము అలాంటి సమస్యలు కూడా నిమ్మకు కూడా పనిచేస్తుంది. నిజమేనది? వాస్తవమే. అంటే డాక్టర్లు ఎక్కడ ధృవీకరించిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. సరే, డాక్టర్లకి అని నేను వాడుకునేదానికను డాక్టర్ దానికి సంబంధం, వాళ్ళు చెప్పేదానికి మనం చేసేదానికి, నేను చేసేదాన్ని కాబట్టి, తిన్నాను కాబట్టి, నాకు దాని గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను. డాక్టర్లు చెప్పేది డాక్టర్లు చెప్తుంటారు, అది తప్పు అనకూడదు మనం. అంటే నిజంగా దీంట్లో అంత విషయం ఉన్నట్టయితే వాళ్ళు పలానా మాంసం తినండి అని చెప్తారు కదా, అలాగా డాక్టర్లు మాంసం ఎక్కువ తినకూడదు అంటారు, తక్కువగానే తినండి అంటారు. మనం దాన్ని తింటున్నాం కాబట్టి, దాన్ని స్టామినాని మనం దాన్ని చేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ గాడిద నెత్తురు మాంసం ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంట్లో పూర్తిగా నిషేధించినట్టుగా కూడా తెలుస్తుంది. చీరాల ఆపేశారు చాలా వరకు, దొంగతనంగా తీసుకొచ్చుకొని తింటాం నా బోటోళ్ళు. ఇప్పటికీ దొరుకుతుందా? దొరుకుతుంది. దానివల్ల ఇంకా ఆరోగ్యపరమైన, ఇప్పుడు మీరు నెత్తురు తీసుకుంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది, ఎముకలకు మంచి బలము, అదేవిధంగా మాంసం ఉంటుంది. అవి కాకుండా ఇంకా ఏమన్నా ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? దాని వరకు గాడిద మాంసం వరకు అంత మటుకు నాకు తెలుసు. ఇంకా వేరే విధంగా తెలియాలంటే మనకేం తెలియదు అది. అంటే గాడిద నెత్తురు తీసుకోవడం వల్ల ఇంకా ఏమైనా ఆరోగ్యం, అంటే దీర్ఘకాలిక సమస్యలు, రోగాలు వీటన్నిటికీ? రోగాలు అంటే మామూలుగా కామన్గా వచ్చే రోగాలు వస్తూనే ఉంటాయి, కొంతవరకు కవర్ చేస్తుంటుంది. సరే, అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక సినిమా వచ్చింది, క్రాక్ సినిమా, మల్లినేని గోపిచంద్ మన ప్రకాశం జిల్లా వాసి తీశాడు. ఆ సినిమాలో ప్రత్యేకించి దీనికి ఒక సెక్షన్ కూడా పెట్టారు, ఇలాగా గిన్నెలో పోసుకొని తాగటం అనేది. ఆ సీను పెట్టేటప్పుడు మీ పాత్ర కూడా అక్కడ సినిమాలో పెట్టినప్పుడు మీతో సంప్రదించడం జరిగిందా? ఇలాంటి సీన్ కూడా పెడుతున్నాము ఇలాగని మీతో? సినిమా ఆయన డైరెక్టర్గా, ఆయన యాక్టర్గా, ఆయన పేరేం పేరు, మల్లినేని గోపిచంద్ గారు మీలాగనే ఇప్పుడు నేను మాట్లాడినట్టే ఇంత వివరంగా కానీ, కథ కానీ, కమర్షియల్ కానీ, మామూలుగా ఈ స్టోరీ ఏంది, నీ చరిత్ర ఏంది, నీ కథ ఏంది, కమర్షియల్ ఏంది మాట్లాడాడు. సరే, నేను కూడా కొన్ని చెప్పాను కొన్ని విషయాలు. ఆ తర్వాత మళ్ళా వచ్చి కలుస్తానన్నాడు. ఇక ఆయన మళ్ళా నాకు కలవలేదు ఇంత మటుకి. అంటే ఈ ఈ ఈ క్యారెక్టర్, అంటే ఇప్పుడు ఈ రక్తం తాగేది కానీ, మీ క్యారెక్టర్ అంతా వెల్వేట్ చేసి చెప్తున్న విధంగా కానీ, ఆ విధంగా చేస్తున్నాము, ఈ విధంగా చెందుతున్నాము అని మీతో డిస్కస్ చేయిందా? గోపిచంద్ గారు నాకు ఇట్లా మాంసం తింటాను కానీ, గాడిద మాంసం కానీ, కథ కానీ, కమర్షియల్ కానీ ఆయన గారు మనతోటి ఏం చెప్పలేదు. కానీ ఏంటంటే ఈ మాంసం తినటము, చేయటము, చెందటము, ఈ కథ, ఈ కమర్షియల్ అంతా గోపిచంద్ర గారికి ఇక్కడ లోకల్ అతను, ఆయన ఒంగోలు పక్కనే ఆయనది. అందువల్ల ఏంటంటే ఇక్కడ జరిగిన కొన్ని సందర్భాలు ఆయనకు తెలుసు కాబట్టి
మేమేం చేస్తుంటాము చింత కథా కామాసు ఇక్కడ లోకల్లో ఉన్నందరినీ విచారించుకొని అతను సొంతంగా తీసుకున్నాడు ఇది. అయితే సినిమా వచ్చిన తర్వాత చాలామంది అన్నది ఏంటంటే నిజంగా అంత ఇది కాదు, ఎక్కువగా చూపించారు, కొటారు కృష్ణని ఈ విధంగా చూపించారు, మరి ఎక్కువగా దారుణంగా క్రూయల్గా అని కూడా అప్పుడు వచ్చింది. అప్పుడు ఏమనిపించలేదా మీకు? ఆయన వాస్తవంగా అయితే ఆయన నన్ను అడిగి తీసుకున్నట్టయితే నన్ను కలిసి తీసుకున్నట్టయితే కొన్ని ఇంకా చెప్పాల్సి ఉండేవి, చెప్పేవాడిని. మళ్ళా వచ్చి కలుస్తానన్నాడు, కలవలేదు. కాబట్టి ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన చేసుకుందే కానీ ఈ చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. అంటే సినిమాలు అంటే కొన్ని పోస్తారు అనుకో. కాకపోతే ఇంకొక పెద్ద విషయం కూడా ఒకటి నడిచింది. ఆ సినిమాకి సంబంధించి బాగా ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ కృష్ణ గారు తీసుకున్నారు అంటే కూడా ఒకటి నడిచింది. ఇది వాస్తవా అవాస్తవా? ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాడు గోపిచంద్ గారు. ఏం సినిమాది? క్రాక్ సినిమాలో ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఆయన గోపిచంద్ గారు ఆయనకి నేనేమి డబ్బులు ఇవ్వలేదు, ఆయనతో నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అన్నాడు. ఇంకా అంతేగాని ఇంత మట్టుకు మనతో కలవటం కానీ చేయటం కానీ చెందటం కానీ ఏం లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.